ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి, ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ పరాకాష్ఠ, హీన స్థితికి పరాకాష్ఠ చెప్పాలంటే, వీళ్ళ బలహీనతలకి, మరి వీళ్ళ నీచత్వానికి, పనికిమాలిన రాజకీయానికి ఒక పరాకాష్ఠ స్థితి ఏంటంటే, ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం. ఏమండి, ఎక్కడ ఎవరైనా నమ్ముతారా? ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో, ఎంత కొట్లాడారో, మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలుకు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు. అంత పౌరుషం ఉన్నాయన. అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. జామాత దశమగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి
ఇంత నీచుడు, ఇంత ఔరంగజేబు కంటే నీచుడు, తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు, విశ్వాసఘాతకుడు అని, అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబుని తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట. అదేవిధంగా లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరూ గుర్తించరు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నా మనవడు వారసుడు, ఈయన మనవడు ఎట్లా అవుతాడండి? కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి మనవడు కాడు. మన సంప్రదాయంలో కొడుకులే కదా, ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసులుగా చెప్పుకునేది, ఆస్తులకు కానీ దేనికైనా సరే. అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు. అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసు, ఎట్లా వారసుడు? అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా? అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ, అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దారుణాలన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ, అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ, ఇతని పరిపాలకుడా? ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా? ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు చూడలే. ఇప్పుడు ప్రతి ఒక్కడూ ఒక ఆశయం కోసం, హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు, వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల. అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు, అతను చేశాడు. కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా? ఆశయం ఒక్కటే నాకు తెలిసి, తండ్రి కొడుకులు అవినీతిలో కోట్లు సంపాదించడం, అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని కోర్టులు తప్పుదారి పట్టించడం, అదేవిధంగా కేసులను తారుమారు చేయించటం, కోట్ల రూపాయలు పోసి పెద్ద లాయర్లను పెట్టి తిమ్మిని బమ్మిని చేయటం. ఈ విద్యల్లో మాత్రం తండ్రి కొడుకులు బాగా ఆరితేరారు. అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తూనే ఉన్నారు.